స్టార్ట్. హలో, నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఎవ్రీవన్. మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు మేము మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు మన డాక్టర్ ప్రమోద్ కుమార్ ఉచ్చలకంటి సార్ ఉన్నారు. తను చీఫ్ కార్డియాలజిస్ట్ ఆఫ్ అవర్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్. సార్ ఒక రేర్ కేస్ ఒకటి డెమాన్స్ట్రేషన్ చేశారు. సో దాన్ని సక్సెస్ఫుల్ గా అయిపోయింది. తర్వాత అతను మన లోకల్ అనంతపురి వాసి. ఈరోజు అతను కూడా మనతో ఉన్నారు. సార్ ఏ విధంగా ఆ కేసుని ట్యాకిల్ చేశారు, ఏ విధంగా దాన్ని సక్సెస్ రేట్ చేశారు, మనతో పాటు ఉన్నటువంటి పేషెంట్ మన డాక్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. దాని గురించి మీ అందరినీ ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి అనంతపురం రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే హార్ట్ సంబంధించినటువంటి గుండె జబ్బులలో వచ్చినటువంటి అధునాతన చికిత్సా విధానాలు గురించి తెలియజెప్పడం, అట్లాగే కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే అవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఈ మధ్య మన భారతదేశంలో కూడా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే గుండె జబ్బులు, ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల కొంతమంది యుక్త వయసులోనే హఠాత్తుగా మరణానికి కూడా పాల్పడడం అనేది మనం కామన్గా చూస్తున్నాం. సో దీని గురించి కొంచెం అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది అన్ని చోట్ల చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ అనంతపురం రావడం జరిగింది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చికిత్సా విధానాల్లో ఏంటంటే ఒకటేమో స్టెంటింగ్ ప్రక్రియ, ఆపరేషన్ లేకుండా మనం స్టెంట్స్ పెట్టడం అనేది ప్రాచుర్యంలో ఉన్నది ప్రస్తుతం. రెండవది ఏంటంటే బైపాస్ సర్జరీ. సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది, చికిత్స అయిపోయింది, వేరే అపెండిక్స్ లాగా అట్లా అనుకుంటారు. అవేంటంటే ఒకసారి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. కానీ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ చెకప్లో ఉండటం అనేది అవసరం. ఒకసారి బైపాస్ అయిన తర్వాత బైపాస్లో ఏం చేస్తారంటే ఒకటేమో ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్టరీ ఉంటుంది, మెమరీ ఆర్టరీ, దాన్ని బైపాస్ చేస్తారు. రెండవది ఏంటంటే కాల్లోంచి వెయిన్స్ తీసుకుంటారు. సో వెయిన్స్ ఏంటంటే తక్కువ ప్రెషర్ని తట్టుకునేటువంటివి. కానీ మనం ఇక్కడ బైపాస్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, 120/80 ఉంటుంది. అదే వెయిన్స్లో ఏంటంటే 10 మిల్లీమీటర్స్ అంతే ఉంటుంది. అంటే దాదాపు మనము 10 రెట్లు ఎక్కువ ప్రెషర్ తట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే వెయిన్స్లో కూడా బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి. సో అది జనరల్గా ఏంటంటే 50% ఆఫ్ ద వెయిన్ గ్రాఫ్ట్స్ 10 ఇయర్స్ లోపల మూసుకుపోయే అవకాశం ఉంటుంది, అందులో బ్లాక్స్ ఏర్పడతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ సిటీ యాంజియో కానీ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవడం అవసరం. అయితే ఆ తర్వాత ఏముందంటే అందులో బ్లాక్ ఏర్పడినప్పుడు ముందు తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ అనేది రావచ్చు, 10 ఏళ్ళకి కానీ 15 ఏళ్ళకి కానీ. అట్లా వచ్చినప్పుడు ఆ వెయిన్ గ్రాఫ్ట్లో స్టెంట్ పెట్టడం అనేది ఒక చికిత్సా విధానం. ఎందుకంటే మళ్ళీ రెండోసారి బైపాస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ బైపాస్ చేసిన వెయిన్లోంచి వెళ్ళడానికి. దానిలో ఏంటంటే మనం ఇక్కడ వీరికి తిమ్మన్న గారు అని చెప్పేసి నియర్లీ 66 ఇయర్స్, వారికి 2008లో బైపాస్ అయింది. ఆ తర్వాత చెకప్లో ఉన్నారు కానీ ఈ యాంజియోగ్రాము ఇది చేసుకోలేదు. వారు అక్టోబర్లో మళ్ళీ హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో ఇక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయిందని చెప్పడం, వాళ్ళు తెలుసుకొని హైదరాబాద్కి రావడం, అక్కడ మెడికవర్ సికింద్రాబాద్లో వారికి వెయిన్ గ్రాఫ్ట్ లోపల ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ చేసి 2 స్టెంట్స్ను అమర్చడం జరిగింది. అది నవంబర్ 1వ తారీఖు నాడు చేశాము. దాని తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అది ఆ విషయం గురించి ఒకటి చెప్పాలని. దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా యాస్పిరిన్, తర్వాత క్లోపిడోగ్రెల్, ఈ ఏవైతే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవి వాడటము, కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడము, అట్లాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే, ఉదాహరణకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అవి అదుపులో పెట్టుకోవడము, ఎవ్రీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చెకప్స్ చేసుకోవడం అనేది అవసరం. సో ఈ విషయం గురించి కొంత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం చేశాము. అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్ అనేది సికింద్రాబాద్లో ఇప్పుడు ఒక 6 months బ్యాక్ స్టార్ట్ చేశాము. మనకు ఇండియాలో 25 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో అధునాతన చికిత్సా విధానాలన్నీ కూడా మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది. వారు కూడా వారి అభిప్రాయాన్ని వారు మీతో పంచుకుంటారు. తర్వాత ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటిని మనం డిస్కస్ చేస్తాం. నాకు 48
సంవత్సరాల ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ అంటే ఇక్కడే చూపించుకున్నాను. ఇనిషియల్గా చూపించుకుంటే అది కొద్దిగా మేజర్ ఉంది, ఫర్దర్గా చూపించుకోవాలంటే మళ్ళీ అపోలో హైదరాబాద్లో చూపించుకున్నాము. వాళ్ళు అక్కడ బైపాస్ చేశారు. నాకు 2008లో బైపాస్ చేసినారు. తర్వాత బైపాస్ చేసిన తర్వాత బాగానే ఉండింది. మెడిసిన్స్ కానీ, తర్వాత నార్మల్ ఎక్సర్సైజ్ అటువంటివి, నార్మల్ ఫుడ్ చేసుకుంటూనే ఉన్నాను. అయినా కానీ తర్వాత ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తే మళ్ళీ అంటే ఇక్కడ వీరి దగ్గరికి వీళ్ళ మేడం ఉంది. వారు శ్రీలక్ష్మి మేడం అని, వారి ద్వారా ఈ హాస్పిటల్కి పోవడం జరిగింది. లక్కీగా ఏమంటే నాకు మంచి సీనియర్ మోస్ట్ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేయడానికి దొరికారు, సార్ ప్రమోద్ కుమార్ గారు. వారు మంచి సుమారుగా చెప్పారు, చూశారు మొత్తం. చూసిన తర్వాత అది ఆల్రెడీ బైపాస్ అయింది కాబట్టి దాంట్లో చేయడం అంటే మామూలు జూనియర్స్ చేసే అది కాదు, అది ప్రక్రియ కాదు, అది సీనియర్ మోస్ట్ చేయాల్సింది. అది సార్ చాలా బాగా ట్రీట్ చేశారు నన్ను. అది దాంట్లో 2 స్టంట్లు సుమారు ఆల్మోస్ట్ 2 ఇంచులు పొడవు, అది 2 కలిపి 2 ఇంచులు, ఆల్మోస్ట్ 2 ఇంచులు పొడవు. అది 2 కలిపితే అంత స్టంట్ వేశారు. అంత స్టంట్ వేసి చేశారు. తర్వాత వాళ్ళ హాస్పిటల్కి పోయినప్పుడు ముందు కానీ తర్వాత కానీ చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మంచి వాళ్ళ స్టాఫ్ కానీ అంతా బాగా చూస్తున్నారు. తర్వాత నాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది. ఇక్కడ అనుకోండి, తిమ్మన నా పేరు. అయితే సో ఇప్పుడున్న పద్ధతుల్లో ఏంటంటే ఎక్కువగా బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే చాలా మటుకు స్టెంట్ ప్రక్రియ ద్వారా చేస్తున్నాము. ఆ స్టెంటింగ్లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 4th జనరేషన్ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా కరోనరీ ఇమేజింగ్ అనే ప్రక్రియ కూడా ఉంది. ఇందులో ఏంటంటే కరోనరీ ఆర్టరీ లోపలే ఒక కెమెరా పంపించేసి దానిలో ఆ నరం యొక్క వ్యాసం ఎంత ఉన్నది, దానిలో లెంత్ ఎంతవరకు, దాని మేరకు పూడిక ఉంది, స్టెంట్ సైజ్ ఎంత, ఇట్లాంటివన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా లేటెస్ట్గా ఇప్పుడు ఓసీటీ అనేది వచ్చింది, ఐబస్ అనేది ఉంది. ఓసీటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ మనం ఏదైతే కెమెరా పెట్టి రన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా దానిలోనే ఎడ్జ్ డిటెక్షన్ అయిపోతుంది. ఏ సైజు స్టెంట్ కరెక్ట్గా వేయాలి, ఎంత లెంత్ వేయాలి అనేది కూడా మనకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే కరెక్ట్ సైజ్ ఆఫ్ స్టెంట్, కరెక్ట్ లెంత్ వేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మనం సులువుగా చేయొచ్చు, క్షేమంగా పేషెంట్కి చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య ఏంటంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఏజ్ అనేది పెరిగిపోయింది. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ క్యాల్సిఫైడ్ డిసీజ్ ఉంటుంది. అంటే ఆ గుండె నరం పైన కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి లోపల కూడా చొచ్చుకొని వస్తాయి అన్నమాట. సో కాల్షియం ఉన్నప్పుడు ఏంటంటే అది ఒక స్టీల్ రింగ్ మాదిరిగా ఉంటుంది. సో దానిలో మనం స్టెంట్ కానీ బెలూన్ కానీ పెట్టినప్పుడు ఆ రింగ్ ఎక్స్పాండ్ అవ్వదు. సో దాన్ని బ్రేక్ చేయడానికి కూడా మనకు కొన్ని పరికరాలు అవసరం. అయితే అన్ని హాస్పిటల్స్లో అవి అందుబాటులో ఉండవు. అట్లాగే ఆ చికిత్సా విధానంలో కూడా మనకు తగిన నైపుణ్యం అవసరం. సో అందులో ఉదాహరణకి రోటాబ్లేటర్ అని కానీ, లేకపోతే లేజర్ కానీ, తర్వాత ఇప్పుడు ఐవీఎల్ బెలూన్స్, ఇట్లాంటి కొన్ని పరికరాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చూసుకొని చేస్తే ఏంటంటే ప్రొసీజర్ చేసేటప్పుడు రిస్క్ అనేది ఉండదు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని గురించి మనం స్టడీ చేసుకొని అవి నేర్చుకొని ఆ టెక్నిక్స్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది పేషెంట్కి. ఇవి రెగ్యులర్గా అయితేనే ఉంటాయి సార్ బైపాస్. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నాను. అమెరికాలో 3 ఏళ్ళు చేసి వచ్చాను. దానివల్ల ఏంటంటే ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ బాగా చేయడం అనేది జరుగుతుంది. అయితే అవన్నీ చేయాలంటే ఏంటంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఈ ఎక్విప్మెంట్ అన్నీ అందుబాటులో ఉండాలి. అవి మనకి ఇప్పుడు మెడికవర్ సికింద్రాబాద్లో అన్ని ఎక్విప్మెంట్స్తో పాటు పెట్టడం అనేది జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా మనం ఇండియాలో ఇప్పుడు 25 ఇయర్స్ నుంచే హార్ట్ అటాక్ పేషెంట్లని మనం చూస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే యువత కూడా ఏంటంటే ముఖ్యంగా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ ఏంటంటే కేవలం ఒక చిన్న రక్త పరీక్ష ద్వారానే మనం తెలుసుకోవచ్చు. సో అవి ఉన్నప్పుడు వాటికి తగినట్టుగా అందరికీ మందులు కూడా అవసరం లేదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం. అంటే డైట్ కంట్రోల్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అవి చేసుకోవడం వల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎవరికైతే హై రిస్క్ ఉందో, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా 40 ఇయర్స్ లోపలే ఎవరికైనా హార్ట్ అటాక్ రావడం కానీ, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇట్లాంటివి అయినప్పుడు సింపుల్గా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నరంలో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఉంటుంది.
ఒక 8 సెకండ్ల లోపలే సిటీ స్కాన్ రొటేట్ అయిపోయి హార్ట్ పిక్చర్స్ తీసుకుంటాం. అందులో ఏమైనా బ్లాక్స్ మొదలవుతున్నాయని తెలిస్తే కనుక కొన్ని మందులు స్టాటిన్స్ కానీ లేకపోతే బ్లడ్ థిన్నర్స్ కానీ వాళ్ళకు పెట్టడం, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మాడిఫై చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం 5 ఏళ్లలో వచ్చేదాన్ని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల వరకు రాకుండా మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీ యాంజియో అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు. అందులో ఏమైనా బ్లాక్స్ పెరిగినాయా లేదో తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయో, అంటే డయాబెటీస్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ ఇట్లాంటి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ నేను చెప్పినట్టు 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అది చేసుకోవడం అనేది బెటర్. అట్లాగే బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 5 ఇయర్స్ లేదా స్టెంట్ అయిన తర్వాత 5 ఇయర్స్కి ఒకసారి అది చేయడం వల్ల ఆ బైపాస్ గ్రాఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయా లేదా, వాటిలో ఏమైనా బ్లాక్స్ ఏర్పడ్డాయా, అట్లాగే స్టెంట్ అయిన తర్వాత స్టెంట్ ఎట్లా ఉంది, స్టెంట్ లోపల ఏమైనా బ్లాక్ వచ్చిందా అనేది మనం ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి తగినటువంటి మందులు కానీ అవసరమైతే మళ్ళీ ప్రొసీజర్స్ ఏమైనా చేయాల్సి రావచ్చు. ఇప్పుడు బైపాస్ సర్జరీ అనేది ఎప్పుడవుతుందంటే అన్ని నరాలు మామూలుగా ఏంటంటే 3 రక్త నాళాలు ఉంటాయి. మూడిట్లోనూ బ్లాక్స్ ఏర్పడినప్పుడు, లేదా మెయిన్ పైప్లో బ్లాక్ వచ్చినప్పుడు, లేదా ఒక వాల్వ్ ఆపరేషన్ ఏదైనా అవసరం అవుతూ అప్పుడు సైమల్టేనియస్గా ఈ రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం బైపాస్ సర్జరీకి పంపిస్తాం. అదర్వైజ్ సింగిల్ బ్లాక్ కానీ 2 వెసల్స్ అట్లా ఉన్నప్పుడు మనము స్టెంటింగ్ ద్వారానే చేయడం అనేది జరుగుతుంది. సో ఇదేంటంటే ఈ బ్లాకేజెస్ అనేవి ప్రోగ్రెసివ్గా వస్తుంది. ఇప్పుడు మనం యంగ్ ఏజ్లో చూసినప్పుడు ఒక రక్తనాళంలో బ్లాక్ ఉండొచ్చు. అదే కనుక మనము 70 ఏళ్ల తర్వాత అప్పుడు యాంజియో చూసినాం అనుకోండి, ఇందులో మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనం పీరియాడిక్ చెకప్ చేసుకుంటూ ఉంటే స్టెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇప్పుడున్న చికిత్సా విధానాలలో ఏంటంటే సులువుగా మనం స్టెంట్స్ ద్వారానే చేయగలుగుతాం. సో బైపాస్ సర్జరీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి జనరల్ అనెస్థీషియా ఇవ్వాలి, పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటారు, కటింగ్ ఉంటుంది, బోన్ కటింగ్ ఇవన్నీ ఉంటాయి, రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి. దాని తర్వాత రికవరీ టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఐసీయూలో 2 రోజులు ఉండాల్సి వస్తుంది. తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవాలి. మొత్తం ఇవన్నీ మానడానికి అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా పడుతుంది. ఇవన్నీ మనకి దీనిలో ఉండవు. స్టెంటింగ్లో ఏంటంటే జనరల్ అనెస్థీషియా అవసరం లేదు. లోకల్ అనెస్థీషియాలో ఇద్దరు రేడియల్ ఆర్టరీ ముంజేతి నుంచి కానీ లేదా తొడలో ఉన్నటువంటి రక్తనాళాల ద్వారా లోకల్ అనెస్థీషియాలో చిన్న జైలకెన్ ఇంజెక్షన్ ఇచ్చేసి దాని ద్వారానే చేయొచ్చు. పేషెంట్ మనతో మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు స్క్రీన్ పైన చూడటం జరుగుతుంది. ప్రొసీజర్ అయిన తెల్లారే మేము డిశ్చార్జ్ చేస్తాం పేషెంట్ని. వాళ్ళకి మందులు అవి రెగ్యులర్గా చెప్పి ఫాలోఅప్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్యూచర్లో ఒకవేళ స్టెంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇదివరకు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. 2% ఉంది స్టెంట్ ఫెయిల్యూర్ రేట్స్. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ వచ్చాయి. ఒకవేళ అందులో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా స్టెంట్ లేకుండా అందులో డ్రగ్ కోటెడ్ బెలూన్స్ కూడా వచ్చాయి ఈ మధ్యలో. సో ఈ విధంగా ఏంటంటే బైపాస్ సర్జరీ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. కొన్ని దేశాల్లో అయితే అసలు బైపాస్ అనేది చేయట్లేదు వాళ్ళు. మనం ఇండియాలో ఇంకా చేస్తున్నాము.